హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం టేస్టీగా క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా కర్రీ ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. తర్వాత తాలింపు దినుసులు వేసుకొని వేగించుకోవాలి. అవి కూడా బాగా వేగిన తర్వాత 2 చాప్ చేసిన ఆనియన్స్ అయితే తాలింపులోకి వేసుకొని వేగించుకోవాలి. ఇవి మనం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగించుకోవాలి. ఈ ఆనియన్స్ని మనం అటు ఇటు కలుపుకుంటూ అడుగంటకుండా దగ్గరే ఉండి చూసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని అయితే ఇందులో వేయాలి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ 4 క్యాప్సికమ్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మనం గ్రీన్ క్యాప్సికమ్ అనేది యూజ్ చేస్తున్నాము. ఈ కర్రీకి మనం స్టవ్ సిమ్లో పెట్టుకుని కర్రీ చేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. క్యాప్సికమ్ వేసిన తర్వాత మనం దగ్గరుండి తిప్పుతూ అడుగంటకుండా చూసుకోవాలి. ఈ కర్రీకి వాటర్ అయితే అవసరం లేదు. కాసేపు కర్రీ మొత్తం బాగా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే క్యాప్సికమ్ అనేది ఇలా కుక్ అవుతుంది. క్యాప్సికమ్ అనేది బాగా కుక్ అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. అది కుక్ అయ్యేలోపు ఈ కర్రీ కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఈ మిక్సీ జార్లో వేపిన శనగపప్పు, 4 ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని మిక్సీ చేసుకోవాలి. 3 ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్ బాగా వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని అందులో కొద్దిగా యాడ్ చేసుకుంటూ తిప్పుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకుని అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి. సాల్ట్ ఏదైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్ వేలో 15 మినిట్స్లో మనం క్యాప్సికమ్ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మనకి కామెంట్ అయితే చేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.